వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడు ఏం లేదు గురు. ఫస్ట్ టైము ఇన్స్టాగ్రామ్లోని నాకు చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ అప్పుడు అంత సీరియస్గా నేను చేయలేదు. నార్మల్గా అయితే చేసేవాను అనమాట. అప్పుడు ఏంటంటే నాకు జస్ట్ ఒక 50 వ్యూస్, 60 వ్యూస్, ఏదో నా ఫ్రెండ్స్ ఒక 4-5 లైక్స్ అలా వచ్చేవి అంతే. అంత సీరియస్గా నేను వర్క్ కూడా చేయలేదు. కానీ గత ఒక 15 డేస్ నుంచి నేను కంటిన్యూగా కొంచెం సీరియస్గా కంటెంట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే కాపీరైట్ కంటెంట్ పెట్టినా లేదంటే ఎక్కడి నుంచి వీడియోస్ తెచ్చి పెట్టించినా నీకు ఈ కాపీరైటెడ్ వల్ల అలాంటి వాటికి రీచ్ అనేది ఇన్స్టాగ్రామ్ అనేది ఇవ్వదన్నమాట. ఏదైనా సొంత కంటెంట్ అయి ఉండాలి. సొంత కంటెంట్ అయి ఉండి అది కూడా నేను కొంచెం సీరియస్గా తీసుకొని కొంచెం కంటిన్యూగా ఒక నెల రోజులు, ఒక 15 డేస్ నుంచి కంటిన్యూగా నేను పోస్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. రీల్స్ స్టార్టింగ్ అయితే ఒక 100, 120, 150 వచ్చేవి. అలాగా 200, 250కి చేరుకుంది. నేను నిన్న ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. అంటే వితౌట్ సౌండ్, నా ఓన్ వాయిస్ తోటి, నా ఓన్ యాక్షన్ తోటి అనమాట. దానికి ఏకంగా ఫస్ట్ టైం నాకు 7K ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి. అందులో దగ్గర 63 లైక్స్ కూడా వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం ఒక వీడియో నాది వైరల్ అవ్వడం, అది కూడా 7K వ్యూస్ రావడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. మునుపు ఎన్నడూ అంత వ్యూస్ అయితే రాలేదు. దీనికన్నా ముందు ఒక వీడియోకి అయితే 1.6K వ్యూస్ వచ్చాయన్నమాట. దగ్గర అంటే నాకు అర్థమైంది ఏంటంటే అది కంటెంట్ అనేది మనం చేసుకుంటూ ముందుకెళ్తున్న కొద్దీ ఏదైనా క్వాలిటీ కంటెంట్ అనేది పోస్టింగ్ చేయాలన్నమాట. అంటే నీవు పెట్టినటువంటి ఆ యొక్క కంటెంట్ వల్ల ఆడియన్స్కి ఏదో ఒక వాల్యూ అనేది లభించాలి. అది ఎంటర్టైన్మెంటో, ఎడ్యుకేషనో ఏదో ఒకటి అనమాట. ఏదో ఒక విధంగా యూజింగ్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా జనాలు అనేది చూస్తారు. అర్థమైందా? కన్సిస్టెన్సీ మీనింగ్ ఏంటంటే నువ్వు ఏదో చేసుకుంటూ పోవడం కాదు. కన్సిస్టెన్సీతో సక్సెస్ వస్తుందని అంటున్నారు, కానీ కన్సిస్టెన్సీ కాదు ఇక్కడ. కన్సిస్టెన్సీతో నువ్వు చేయడం వల్ల ఏమవుతుంది? కన్సిస్టెన్సీ మీనింగ్ ఏంటంటే నువ్వు ఏదో ఒకటి చేసుకుంటూ పోవడం కాదు. వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా, పని జరిగినా జరగకపోయినా, సక్సెస్ వచ్చినా రాకపోయినా చేసుకుంటూ పోవడం కాదు. కన్సిస్టెన్సీ మీనింగ్ ఏంటంటే నీ యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో, అంటే నువ్వు పని చేస్తున్నప్పుడు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నావో, అంటే ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో దాన్ని నువ్వు సరిదిద్దుకుంటూ నువ్వు వెళ్ళావనుకో, ఆటోమేటికల్గా అది చేంజింగ్ అనేది వస్తుందన్నమాట. అది అప్పుడు ఆ చేంజింగ్ అనేది వచ్చి ఆటోమేటిక్గా ఇక నువ్వు ముందుకెళ్తావు. అంటే నువ్వు పనిలో కన్సిస్టెన్సీ మీనింగ్ ఏంటంటే కంటిన్యూగా చెయ్యి, కానీ ఏం చెయ్యి, ఎలా ఉన్నది అలా చేసుకుంటూ పోవడం కాదు. మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, మనం చేసిన దానిలో మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయి అనేది ముందు మనం గమనించుకొని దాని ఒక్క పాయింట్ని మనం రేట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు నా ముందు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సరైనటువంటి కెమెరా లేకపోవడం. నార్మల్ కెమెరా ఉంది, బట్ ఓకే, నో ప్రాబ్లం, ఇది పెద్ద సమస్య అయితే కాదు. ఆడియో ప్రాబ్లం ఉంది, మైక్ అనేది సరైన మైక్ అయితే లేదు. ఇది 200 రూపీస్ మైక్ అనమాట. ఇలాంటి మైక్తో అయితే మంచి క్వాలిటీ అయితే రాదు, కానీ ఇది కూడా నాకు పెద్ద సమస్య అయితే కాదు. థర్డ్ పాయింట్ కంటెంట్ పరంగా, నాలెడ్జ్ పరంగా అయితే నాకు ఉంది, నాలెడ్జ్ అయితే ఉంది. ఏదో కొంత విషయాన్ని ఎక్స్ప్లోరింగ్ అయితే చేయగలను. కానీ ప్రధాన సమస్య అనేది ఎక్కడ వస్తుందంటే షైనెస్, పని చేయడానికి సిగ్గు అండ్ ఇబ్బంది, నామోషి ఫీల్ అవ్వడం, అంటే సిగ్గుగా ఫీల్ అవ్వడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి నేను కంటెంట్ చేయగలుగుతున్నాను, కానీ ఎవరైనా నా చుట్టుపక్కల ఉంటే కంటెంట్ చేయలేను. అంత ఫ్రీగా నేను ఉండలేను. అసలు ఈ మాట కూడా నేను ఆడలేను. ఇక పబ్లిక్ అంటావా, దాదాపు అసాధ్యం అన్నమాట. అదే దీనివల్ల ఏంటంటే మంచి నేను బయటకు వెళ్ళి చేయగలిగాను అనుకో, మంచి వెలుతుల్లో నేను వెళ్ళి నేను చేయగలను. దానివల్ల మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్ అనేది, వీడియో అనేది నీట్గా క్వాలిటీగా కనబడుతుంది.
ఇంకోటంటే ఈ మైక్తో కూడా నేను మంచి మంచి క్వాలిటీ లేకపోయినా సరే ఇదే మైక్తో మంచి వీడియో మనం చేయొచ్చు. కానీ గట్టిగా మాట్లాడాలంటే షైనెస్ అనమాట. ఎవరైనా వింటారేమో, ఎవరైనా అనుకుంటారేమో ఇలాంటిదనమాట. దీనివల్ల మనం చేయలేకపోతున్నాం. ఇది ఒక ప్రధానమైన సమస్యగా మారింది నాకు. అది అయితే దీన్ని మనం అధిగమించాలన్నమాట. దీన్ని మెయిన్ సమస్య ఏంటంటే ఇది ఎవరేమనుకుంటున్నారు అనేది తీసివేయాలి. షైనెస్ అనేది తీసివేయాలి. మనం స్పష్టంగా మనం మాట్లాడాలన్నమాట. అప్పుడే మైక్లో స్పష్టంగా అది వినబడుతుంది. అప్పుడు మాత్రం వీడియో అనేది ఎవరికైనా అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. నువ్వు సరే స్పష్టంగా మాట అనేది ఎప్పుడైతే వాడలేదో, ఎప్పుడైతే నీకు వినిపించట్లేదు, ఇంకెందుకు చూస్తారు వీడియో? అది మెయిన్ సమస్య అన్నమాట. కాబట్టి ప్రధానమైన సమస్య ఏంటంటే ఇది ప్రధానమైన సమస్య నాకు. ఫస్ట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే ఈ చేంజ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ప్రజెంట్ నా చుట్టూ ఉన్న ప్రధాన సమస్య. ఇప్పుడు కూడా నేను ఇబ్బంది పడుతున్నాను. ఎవరికైనా వినబడతాదేమో అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ చేంజ్ అయితే రావాలి. నేను కూడా పబ్లిక్లో వెళ్ళి కంటెంట్ అనేది క్రియేటింగ్ చేయాలి. లౌడ్గా మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి. ఎప్పుడైతే నేను అలా చేయగలుగుతానో అప్పుడు ఆటోమేటిక్గా నా వీడియో వైరల్ అవుతుంది ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. నా ముందు లోపం ఏంటంటే ఇదే అనమాట. కాబట్టి ఎవరిలో ఉన్న లోపం అని వాళ్ళు గుర్తించుకొని దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది. దీన్ని కన్సిస్టెన్సీ అంటారు అన్నమాట. కంటిన్యూగా చేయడం ప్లస్ నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళడం. నేను కూడా ఇక్కడి నుంచి ట్రై చేయాలని అనుకుంటున్నాను అన్నమాట. చాలా రోజులు బయటికి వెళ్ళాలి, చేయాలి, ఓపెన్ టాప్లో వెళ్ళి చేయాలి, కనీసం మేడ మీదనే వెళ్ళి వెలుతురులో చేయాలి, అందరి ముందు చేయాలి, లౌడ్గా చేయాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఇప్పుడు ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నా అంటే అంత నెమ్మదిగా మాట్లాడుతున్నా. నా వాయిస్ మీకు వినిపించకపోవచ్చు కనీసం. కారణం అదే సమస్య అన్నమాట. సరే మొత్తానికి ఏదైనా ఫైనల్గా నాకైతే 7K వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది బయోలో ఉంటుంది, వెళ్ళి ఎవరైనా ఫాలో చేయండి. బయోలో ఉంటుందో లేదో గుర్తులేదు, చెప్తానులే. నా వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద లింక్ అనేది పెడతాను, దాన్ని ఫాలో చేయండి ఒకసారి. ఓకేనా? ఒకసారి వెళ్ళి చూడండి కంటెంట్ ఎలా ఉందో ఏంటని చూడండి. అక్కడ కూడా అంటే యూట్యూబ్కి దానికి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అక్కడ ఇన్స్టాగ్రామ్లోని కంటెంట్ అనేది వేరే అనేది అప్లోడింగ్ చేస్తున్నాను నేను. యూట్యూబ్లో కంటెంట్ అనేది వేరే ఉంటుంది. వీడియోలోనే మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ ఉంటాయి, అక్కడ షార్ట్ వీడియోస్ అనమాట, రీల్స్. అదే కాబట్టి వెళ్ళండి కంటిన్యూగా. సరే మొత్తానికి ఏదైనా ఇదనమాట పాయింట్. కాబట్టి ఈ విధంగా మనం అయితే చేంజింగ్ అనేది తీసుకుంటూ పోవాలి. ఫస్ట్ టైం 7K వ్యూస్ రావడం అనేది వన్ ఆఫ్ ద, అది కూడా ఈ క్వాలిటీ తోటి చూద్దాం. అంటే ఇలాగే ఇలా 7K వ్యూస్ వచ్చాయంటే కొంచెం మంచిగా చేస్తే ఇంకెన్ని వస్తాయో చూడాలి. అంటే ఎంత ఇంప్రూవ్మెంట్ అనమాట. డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే నీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఓకే.